What is the value of x? X value enta? What is the value of x? X value enta? X value enta? Statement 1. X factorial is equivalent to x. Statement 2. X power 105 is equivalent to x. X power 105 is equivalent to x. What is the value of x? X value enta? Statement 1. X factorial equivalent to x. Statement 2. X power 105 is equivalent to x. ఈ స్లైడ్ ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఒక క్వశ్చన్కి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒక క్వశ్చన్కి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి, ఒక క్వశ్చన్కి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లో చార్ట్, సొల్యూషన్. నవ్ ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ స్టెప్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఈ ఎక్స్ యొక్క వాల్యూని కనుక్కోవాలి. కనుక్కునేటప్పుడు మొట్టమొదట ఏం చేయాలి? మనము స్టేట్మెంట్ ఫస్ట్ ఎలోన్ని యూజ్ చేయాలి. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఏంటి? ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్. ఫ్యాక్టోరియల్ అనేటి 0, 1, 2, 3 దానికి వర్తిస్తుంది. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు ఎక్స్. ఏ వాల్యూలకు ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు ఎక్స్ అవుతుంది? 1 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 1, 2 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 2, 1 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 1, 2 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 2. ఎన్ని వాల్యూలు వచ్చాయి నాకు? ఎక్స్ ఈక్వలెంట్ టు 1, 2 వచ్చినాయి. ఎన్ని వాల్యూలు వచ్చాయి? 2 వాల్యూలు వచ్చాయి. ఎన్ని వాల్యూలు వచ్చాయి? 2 వాల్యూలు వచ్చాయి. గోల్డెన్ రూల్ ఏమంటుంది? ఖచ్చితంగా ఒక్క ఆన్సర్ వచ్చినప్పుడు ఆగిపోండి అని అంటుంది. కానీ నాకు ఎన్ని ఆన్సర్లు వచ్చాయి? నాకు 2 ఆన్సర్లు వచ్చాయి. కాబట్టి ఆగిపోను. ఆగిపోకుండా ఏం చేస్తాను? ఇక్కడ ఏముంది సార్? ఇక్కడ చూడండి, మోర్ దాన్ 1 ఆన్సర్ వస్తే నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ యూజ్ చేయాలి? స్టేట్మెంట్ 2 యూజ్ చేయాలి. నాకు గ్రేటర్ దాన్ 1 ఆన్సర్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఏంటి? స్టేట్మెంట్ 2 ఎలోన్. స్టేట్మెంట్ 2 ఎలోన్ ఏమంటుంది? ఎక్స్ పవర్ 105 ఈక్వలెంట్ టు ఎక్స్ అంటుంది. క్వశ్చన్ని ఫస్ట్ మొట్టమొదటగా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 1 తోటి సాల్వ్ చేసే ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా ఒక్క అవుట్పుట్ రాలేదు. ఇప్పుడు స్టేట్మెంట్ 2 తోటి చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్టేట్మెంట్ 2 ఎక్స్ పవర్ 105 ఈక్వలెంట్ టు ఎక్స్. ఎక్స్ పవర్ 105 ఏమేం వాల్యూలు రావచ్చు? 0 పవర్ 105 0 కావచ్చు, 1 పవర్ 105 1 కావచ్చు, -1 పవర్ 105 -1 కావచ్చు. నేను క్వశ్చన్ని స్టేట్మెంట్ 1 తోటి చేసినప్పుడు నాకు 2 ఆన్సర్లు వచ్చాయి. కాబట్టి స్టేట్మెంట్ 2 దగ్గరికి వెళ్ళాను. స్టేట్మెంట్ 2 తోటి సాల్వ్ చేసేటప్పుడు నాకు ఎన్ని ఆన్సర్లు వచ్చాయి? మళ్ళీ 2 ఆన్సర్లు వచ్చాయి. 2 ఆన్సర్లు వచ్చినప్పుడు నేను ఏం చెయ్యాలి? 2 ఆన్సర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? కంబైన్ చెయ్యాలి. మళ్ళీ 2 ఆన్సర్లు వచ్చాయి కాబట్టి కంబైన్ చేస్తున్నాను. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు ఎక్స్, ఎక్స్ పవర్ 105 ఈక్వలెంట్ టు ఎక్స్. దీనికి ఆన్సర్ ఏమో 1 2, దీనికి 1 2, దీనికేమో 1 -1 0. ఈ రెండిట్లో కామన్గా ఏం ఆన్సర్ ఉన్నది? 1 ఉంది. అంటే ఈ 2 సమీకరణాలను ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తుంది? ఎక్స్ ఈక్వలెంట్ టు 1 చేస్తుంది. నాకు ఖచ్చితంగా ఒక్క ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? స్టేట్మెంట్ 1 + 2, 1 + 2 ఈ రెండిటిని కలిపితేనే నాకు ఖచ్చితంగా ఒకే ఒక ఆన్సర్ వచ్చింది. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఎప్పుడు కలుపుతాను? ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇండివిజువల్గా మోర్ దాన్ ఒక్క ఆన్సర్ ఇచ్చినప్పుడు మాత్రమే కలుపుతాను. ఫస్ట్ క్వశ్చన్ని స్టేట్మెంట్ 1 తోటి సాల్వ్ చేసి చూస్తాను.
ఒకదానికంటే ఎక్కువ ఖచ్చితంగా ఒక్క ఆన్సర్ రాకపోతే స్టేట్మెంట్ 2కి వెళ్తాను. స్టేట్మెంట్ 2కి వచ్చిన తర్వాత అది కూడా ఖచ్చితంగా మోర్ దాన్ ఆన్సర్ రాకపోతే రైట్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తాను. సింపుల్ సార్. మీరు ఇంట్లో కిచెన్లో మీరు సపోజ్గా ఒక ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేసిన తర్వాత ఫస్ట్ నూనె పోస్తారు. నూనె పోసి మంచిగా అది నూనె కరెక్ట్గా అయ్యింది, ఇప్పుడు నేను కోడిగుడ్డు తీయొచ్చు. నూనె వేసిన తర్వాత కోడిగుడ్డుని రైట్ యూ విల్ పుట్ దట్ ఆన్ టు దట్ ట్రే. పుట్ దట్ ఆన్ టు దట్ ట్రే. ట్రే చేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని కరెక్ట్గా ఒక సర్కిల్ షేప్లో వచ్చేటట్టు అటు ఇటు తిప్పుతారు. తిప్పిన తర్వాత కొన్ని క్షణాలు కరెక్ట్గా బాయిల్ అయిపోయిన తర్వాత అటు సైడ్ ఫ్లిప్ చేస్తారు. ఫస్ట్ కరెక్ట్గా మీరు ఎగ్ని దాని మీద వేయంగానే ఫ్లిప్ చేయరు. ఒక నిమిషం దాన్ని ఒక సైజు మీరు ఏ సైజు కావాలో చూసుకొని కరెక్ట్గా బాయిల్ అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేస్తారు. ఈ ఫ్లిప్ అనేది ఎప్పుడు జరిగింది, ఫస్ట్ కరెక్ట్గా ఒక సైడ్ బాయిల్ అయిందా లేదా చూసినప్పుడు. అదే ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టేట్మెంట్ 1తోటి సాల్వ్ చేస్తారు. ఖచ్చితంగా ఒక ఆన్సర్ వస్తే ఆపేస్తారు. రాకపోతే స్టేట్మెంట్ 2 దగ్గరికి వెళ్తారు. ఖచ్చితంగా ఒక ఆన్సర్ వస్తే ఆగిపోతారు. రాకపోతే రెండు కంబైన్ చేస్తారు. కంబైనింగ్ అనేది ఇండివిజువల్గా చేసిన తరువాతనే కంబైన్ చేస్తారు. ఇండివిజువల్గా కంబైనింగ్ చేసిన తరువాతనే చేస్తారు. సపోజ్గా మీరు క్రికెట్ ఆడుతున్నారు. మీరు క్రికెట్ ఆడేటప్పుడు మీరు రైట్ ఆపోజిట్ పర్సన్ బాగా 4లు 6లు కొట్టేటోడు సింగిల్ రన్ తీసుకొని వాడి దగ్గరికి వెళ్తారు. వాడు ఫాస్ట్ బౌలింగ్ మీరు బాగా ఆడతారంటే మీకు సింగిల్ మళ్ళీ కొట్టిస్తాడు. సందర్భాన్ని బట్టి కంబైన్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. సార్ మీరేమన్నారు సార్, ఫస్ట్ స్టేట్మెంట్ 1 తీసుకోమన్నారు. తీసుకున్నాను సార్, నాకు 2 వాల్యూలు వచ్చాయి కాబట్టి నేను రెండో స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. రెండో స్టేట్మెంట్ మళ్ళీ నాకు 2 వాల్యూలు వచ్చాయి, అందుకే రెండింటిని కంబైన్ చేశాను. కంబైన్ చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఒక ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఎంత, స్టేట్మెంట్ 1 and 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత సార్, స్టేట్మెంట్ 1 + 2. ఎవ్రీబడి అందరికీ ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఒక 10-15 ప్రాబ్లంలు చేస్తూనే ఉంటే మీకు డేటా సఫిషియన్సీ మీద మంచి అవగాహన వస్తుంది. ఇక్కడ మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి. ఏంటి సార్, ఫ్యాక్టోరియల్ అనేది ఫ్రాక్షన్స్కి ఉండదు, భిన్నాలకు ఉండదు, 0 and సహజ సంఖ్యలకు ఉంటుంది. ఇది మొట్టమొదటి క్వశ్చన్.